ఎలాగో భార్య డబ్బుతో కూర్చొని ఒళ్ళు తెలియకుండా తింటూ ఉన్నావు. పని పాట లేని బికారి. నా కాలు నొప్పిగా ఉంది, వచ్చి పట్టు. అత్తయ్య, ఒక ఇంపార్టెంట్ పని ఉంది, వచ్చిన తర్వాత పడతాను. ఏయ్, ఏంట్రా నువ్వేదో హోటల్ ఓనర్ని కలవడానికి వెళ్తున్నట్టు సీన్ చేస్తున్నావు? డెలివరీ బాయ్ పనే కదా, ఆ చిల్లరేదో నేనే ఇస్తాను, వచ్చి కాళ్ళు పట్టు. షర్మిల అరుస్తుండగా లోపలికి వచ్చిన అనన్య, ఏంటిది? ఎందుకు అలా అరుస్తున్నావు? కారణం లేకుండా అరవడానికి నాకేమైనా పిచ్చా? ఈ ఇంట్లో నాకు పిచ్చెక్కుతుంది అంటే దానికి కారణమే నీ మొగుడే. మీ తాతయ్య వీణ్ణి నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని పాడు చేశాడు. నేను సలహా ఇవ్వనా? వెంటనే వీణ్ణి ఇంట్లో నుండి బయటకు గెంటాయి. దేనికి పనికి రానివాడు. అనన్య, అది ఆపు. అమ్మ చెప్పిన పని చేసి వెళ్ళిపో అభి, ప్లీజ్. లేదనన్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను, వచ్చాక చేస్తాను అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసి షర్మిల కోపంతో ఊగిపోయింది. మళ్ళీ వస్తాడుగా రాని, ఈ బికారిగాణ్ణి నా ఇంట్లో నుంచి కొట్టి తరిమేయకపోతే నా పేరు షర్మిలానే కాదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.